శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. శని వక్రత్వం జరగబోతుందన్నమాట. శని వక్రత్వం అంటే అసలు ఏంటి అంటే, జ్యోతిష్య రీత్యా గోచార రీత్యా శని వక్రత్వ ఫలం అనేది ఎప్పుడు యోగిస్తుంది, అసలు వక్రత్వాన్ని ఎప్పుడు కన్సిడర్ చేయాలి అంటే, శని కానీ ఏదైనా ఒక ప్లానెట్ కానీ ఏదైనా ఒక గ్రహం కానీ వక్రించినప్పుడు తన అంతకుముందు ఉన్నటువంటి రాశికి తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు పూర్వ రాశి యొక్క ఫలితాన్ని మళ్ళీ తిరిగిస్తుందని చెప్పేసి శాస్త్రంలో చెప్పబడింది అన్నమాట. అంటే పోగొట్టుకున్నటువంటివి కానీ లేకుండా ఉంటే అంతకుముందు మంచిగా జరిగి ఇప్పుడు సరిగా జరగినటువంటి స్థితిలో కానీ మార్పు చేర్పులు జరుగుతున్నప్పుడు వక్రత్వం జరిగినప్పుడు అంతకుముందు ఉన్నటువంటి ఫలితాన్ని మళ్ళీ తిరిగి పొందడం అనేది వక్రత్వంలో జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు శని వక్రత్వం అనేది దాని గురించి చెప్పబోతున్నాం. శని అత్యంత శక్తివంతమైనటువంటి గ్రహం. శని కొన్ని స్థానాల్లో యోగకారకమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తాడు. అదేవిధంగా శని సరైనటువంటి స్థితిలో లేనప్పుడు ఒక నిరాశాజనకమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి శని యొక్క గోచారంలో వచ్చేటప్పటికి శని, గురువు, రాహు, కేతువులు వీరి యొక్క స్థితిగతులు మార్పు అనేది చాలా ప్రభావితం చూపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు శని వక్రత్వం అనేది జరగబోతుంది. ఈ యొక్క శని వక్రత్వం వచ్చేటప్పటికి 3 నెలల 15 రోజుల పాటు జరగబోతున్నది అన్నమాట. ఈ యొక్క ఫలితం అనేది ఎలా ఉండబోతుంది, అది గోచార రీత్యా రాశి రీత్యా ఎలా ఉండబోతుంది, అదేవిధంగా నక్షత్ర రీత్యా కూడా దీని యొక్క మార్పు అనేది ఉంటుంది. ఎందుకంటే కాలపురుషుడు నిర్ణయం అనేది ఒక నక్షత్రంలో శని యొక్క సంచారం జరుగుతున్నప్పుడు 27 నక్షత్రాల మీద కూడా దీని యొక్క ప్రభావం ఉంటుందని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది అన్నమాట. దాని రీత్యా కూడా నా యొక్క గణన రీత్యా నేను 27 నక్షత్రాలకి ఎలా ఉండబోతుంది, ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఇది 325 డిగ్రీల దగ్గర ఇది ఒక వక్రత్వం అనేది మొదలవబోతున్నది. ఈ యొక్క వక్రత్వం అనేది పూర్వభాద్ర నక్షత్రంలో స్టార్ట్ అవుతున్నది అన్నమాట. పూర్వభాద్ర నక్షత్రం నుంచి జూన్ 5వ తారీఖు వచ్చేటప్పటికి శతభిష నక్షత్రంలోకి అంటే రివర్స్ డైరెక్షన్లోకి వస్తుంది అన్నమాట. శని యొక్క మూమెంట్ అనేది రివర్స్ డైరెక్షన్లో శనికి శతభిష నక్షత్రం దగ్గరికి వస్తుంది. శతభిష నుంచి వచ్చేటప్పటికి మళ్ళీ 15వ తారీఖుకి వచ్చేటప్పటికి ఈ వక్రత్వం అనేది పూర్తిగా ఆగి శతభిష నక్షత్రంలో మళ్ళీ పురోగమన స్థితిలోకి మారుతున్నది, పూర్వభాద్ర నక్షత్రంలోకి మారుతున్నది అన్నమాట. ఇప్పుడు ఈ యొక్క వక్రత్వ ఫలం అనేది ఈ యొక్క జరగబోతున్నటువంటి యొక్క శని గమనం అనేది 12 రాశుల వారికి గోచార రీత్యా చంద్రమాను అనుసరించి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మిథున రాశి వారికి వచ్చేటప్పటికి ఆరుద్ర, మృగశిర, పునర్వసు నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వారి మీద దీని యొక్క ప్రభావం అనేది ఎలా ఉండబోతుంది అనేది కూడా చూద్దాం. ముఖ్యంగా వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి భాగ్యస్థానాల్లో శని సంచారం జరుగుతుంది. శని వక్రత్వంలో వచ్చేటప్పటికి శని తిరిగి మళ్ళీ వేరే రాశికి మారడం అనేది జరగట్లేదు, నక్షత్రం మార్పు అనేది ఉంది. కాబట్టి ఆరుద్ర, మృగశిర, పునర్వసు నక్షత్ర జాతకుల మీద దీని యొక్క ప్రభావం అనేది ఎలా ఉండబోతుంది అనేది ఇండెప్త్గా కూడా మనం చూద్దాం. భాగ్యస్థానాల్లో శని సంచారం జరుగుతున్నప్పుడు దాని ప్రభావం అనేది యాక్చువల్గా తండ్రి గారి ఆరోగ్యం మీద ఎక్కువగా ఉంటుందన్నమాట. అదేవిధంగా తండ్రి యొక్క అంటే తండ్రికి ఉద్యోగపరంగా కొన్ని కష్టాలు, నష్టాలు, అదేవిధంగా స్థిరచరాస్తుల మీద కూడా కొద్ది ప్రభావం అనేది ఉంటుంది. రావాల్సినటువంటి భాగ్యాన్ని అంటే భాగ్యస్థానం వచ్చేటప్పటికి 9th పొజిషన్ అన్నమాట. 9th స్థానం మీద ఎప్పుడైతే శని సంచారం జరుగుతుంటుందో లక్ ఫ్యాక్టర్ మీద ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అదేవిధంగా ఈ యొక్క రాశివాన్ని కూడా మనం గమనించినట్లయితే గత సంవత్సరంలో గురువు లాభస్థానంలో ఉన్నప్పుడు వీరికి అనుకూలంగా ఉంది. ఇప్పుడు గ్రహస్థితి వచ్చేటప్పటికి గురువు మే 1వ తారీఖు నుంచి 12 ఇంట్లకి 1000 స్థానంలోకి జరిగాడు. అదేవిధంగా భాగ్యస్థానాల్లోకి వచ్చేటప్పటికి శని సంచారం జరుగుతుంది. మార్చి 30వ తారీఖు వరకు కూడా, మార్చిలో కూడా వచ్చేటప్పటికి 2025 వరకు కూడా వచ్చేటప్పటికి శని భాగ్యస్థానాల్లోనే సంచారం జరుగుతుంది. శని భాగ్యస్థానాల్లో జరుగుతున్నప్పుడు ఎటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అంటే వచ్చేటప్పటికి కొన్ని ఇష్టం లేనటువంటి పనులు కూడా చేయాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. తండ్రి తరపు బంధువులతో మరియు తండ్రి తరపు ఆస్తి సంబంధితమైన విషయాల్లో కూడా కొన్ని కష్ట నష్టాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. మరి చేసినటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో అంటే చేసినటువంటి వర్క్ ఏదైతే ఉంటుందో ఆ వర్క్లో వచ్చేటప్పటికి ఫుల్ పాజిటివ్ రిజల్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అవి రానటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ రాశి వారు గమనించినట్లయితే గురువు యొక్క బలం అనేది 1000 స్థానాల్లోకి వచ్చింది, కొంచెం తగ్గింది. అదేవిధంగా రాజ్యస్థానంలో రాహు బలంగా ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే కేతు వచ్చేటప్పటికి 4th పొజిషన్లో ఉన్నాడు అనమాట. ముఖ్యంగా ఈ రాశి వారికి సెల్ఫ్ డ్రైవింగ్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా శని యొక్క దృష్టి మనం గమనించినట్లయితే శని భాగ్యస్థానంలో ఉన్నప్పుడు తన యొక్క దృష్టి వచ్చేటప్పటికి లాభస్థానం మీద ఉందన్నమాట.
అంటే లాభస్థానం మీద శని యొక్క త్రిపాద దృష్టి ఉంది. అప్పుడు శని యొక్క త్రిపాద దృష్టి 3వ ఇంటిని అదేవిధంగా రాజ్యస్థానాన్ని కూడా గమనిస్తూ ఉంటాడు. 10th హౌస్ని కూడా చూస్తాడనమాట. అంటే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అది 6th హౌస్ అవుతుంది. దాని రీత్యా వచ్చేటప్పటికి వీరికి ముఖ్యంగా మనం గమనించినట్లయితే సంతాన సంబంధితమైన విషయాల్లోనూ అదేవిధంగా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ దూరం అవ్వటము, ఎంతో బాగా కావలసినటువంటి వారి నుంచి ఏదో విధంగా వారి యొక్క దూరంగా జరగటం, అంటే మీరు చేస్తున్నటువంటి విషయాల్లో వారికి మీకు ఒక అండర్స్టాండింగ్ లేకపోవటము, మీరు చేసినటువంటి కృషికి గుర్తింపు దొరకకపోవటము, ఇవన్నీ కొంచెం నెగిటివ్గా జరుగుతుంది అన్నమాట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క రాశివారు. ఎందుకంటే ఇక్కడ మనం గమనించినట్లయితే మృగశిర నక్షత్ర జాతకులు, ఆరుద్ర నక్షత్ర జాతకులు, పునర్వసు నక్షత్ర జాతకులు వీరందరికీ వచ్చేటప్పటికి ఎడమి కాలం మీద శని యొక్క దృష్టి ఉందన్నమాట. అంటే 27 నక్షత్రాల ఒక అవయవంగా మనం చూసుకున్నట్లయితే ఎడమ కాలం మీద శని యొక్క సంచారం జరుగుతున్నప్పుడు నష్టకారకంగా ఉంటుందన్నమాట. నష్టకారకంగా ఉంటుంది. ధన నష్టము, వ్యాపార నష్టము, రావలసినటువంటి విషయాల్లో కొంచెం ప్రభావితం చూపించే విధంగా ఉంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. సంతాన సంబంధితమైన విషయాల్లో స్త్రీలకి కొద్ది ఎక్కువ టైం పట్టే విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఎందుకంటే స్త్రీలు వచ్చేటప్పటికి భాగ్యస్థానం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అన్నమాట. సంతాన భాగ్యము, అదేవిధంగా ఇంకో భాగ్యం వచ్చేటప్పటికి స్త్రీలకి ముఖ్యమైనది వచ్చేటప్పటికి మాంగళ్య భాగ్యం అంటారు అన్నమాట. మాంగళ్య భాగ్యం అనేది స్త్రీకి భాగ్యస్థానం అన్నమాట. ఈ యొక్క భాగ్యస్థానాల్లో శనిగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు దాని యొక్క ప్రభావం అనేది వీరుంటుంది. కాకపోతే వీరికి ఖర్చు కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రాశి వారు తగు జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా వచ్చినప్పటికీ వీరు ఇన్వెస్ట్మెంట్స్లో పెద్ద ఇన్వెస్ట్మెంట్స్లో, వ్యాపార ప్రయత్నాల్లో కానీ, ఆ వ్యాపార విషయంలో కానీ, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. భారీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు 1-2 సార్లు మీ యొక్క స్వజాతకాన్ని కూడా పరిశీలించుకున్న తర్వాతే ముందుగానే వెళ్ళవలసిన ముఖ్యమైనటువంటి సూచన. రాశి వారికి వచ్చినప్పటికీ భాగ్యస్థానంలో శని సంచారం అనేది అనుకూలంగా లేదు. సెల్ఫ్ డ్రైవింగ్లో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కేతు చతుర్థంలో సంచారం చేస్తున్నప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్లో కొద్ది ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో ఆ యొక్క విషయంలో ఈ యొక్క రాశి వారు వచ్చేటప్పటికి జాగ్రత్తగా ఉండండి. తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో, గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాలు కూడా కేతు చతుర్థంలో ఉన్నప్పుడు ప్రభావం అనేది ఉంటుంది. ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మీరు సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ యొక్క రాశి వారు వచ్చేటప్పటికి ముఖ్యంగా ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని చదవండి. ధూమ్రా గణపతి వ్రతం అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. అంటే గణపతికి మనం ధూమ్ర పత్రాలని, ధూమ్ర ఆకులు అనమాట. అంటే ఏంటంటే గడ్డి పూసలను సమర్పించేసేసి వ్రతం చేస్తారు. ధూమ్ర గణపతి వ్రతం అనేది ఉంటుంది. అది చేయడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే గురువు యొక్క అనుకూలత అన్నమాట. ముఖ్యంగా ఎవరికైతే సంతానం గురించి ప్రయత్నం చేస్తున్నారో గురువు అనుకూలత అనేది చాలా ముఖ్యం. గురుగ్రహ మంత్ర జపాన్ని చేసుకోండి. శనికి వచ్చేటప్పటికి ముఖ్యంగా తైలాభిషేకం చేసుకోవటము, కేతువు యొక్క అనుకూలత అనేది కూడా ముఖ్యం ఈ రాశి వారికి. ఉదర సంబంధితమైనటువంటి వ్యాధులను కూడా గురి చేసే విధంగా ఉంటుంది. అదేవిధంగా కాళ్ళకి, కీళ్ళకి, మోకాళ్ళకి నొప్పులు రావటం అనేది కూడా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే శని యొక్క దృష్టి షష్టమం మీద ఉంది కాబట్టి ఆ యొక్క ప్రభావం అనేది కూడా ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. మరియు ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి గురువు ఆ యొక్క అనుకూలత అనేది చాలా ముఖ్యం. కాబట్టి విద్యార్థులు ముఖ్యంగా వచ్చేటప్పటికి ఆ విద్యార్థులు కూడా అంత అనుకూలమైనటువంటి ఫలితంగా గోచరించట్లేదు. రాబోతున్నటువంటి 3 months వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది చేసుకోండి. ఇది చాలా సింపుల్ టెక్నిక్ అన్నమాట. ప్రతి శనివారం దేవాలయ దర్శనం చేసుకోండి. నాన్ వెజిటేరియన్ డ్రింక్స్కి వీటన్నిటికీ శనివారం పూట దూరంగా ఉండండి. బ్లాక్ సాఫైర్ అనేది కూడా వీరికి బాగా కలిసి వస్తుంది లక్ ఫ్యాక్టర్గా చూసుకున్నట్లయితే. ఇక రాశికి వచ్చేటప్పటికి ముఖ్యంగా మనం గమనించినట్లయితే భాగ్యస్థానాల్లోకి ఎప్పుడైతే మిథున రాశి వారికి శని యొక్క సంచారం జరుగుతున్నప్పుడు తన యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే ముఖ్యంగా వచ్చేటప్పటికి నష్టద్రవ్యాన్ని ఎక్కువ జరుగుతుంది అన్నమాట. అంటే డబ్బు అనేది ఎక్కువగా నష్టపోవటం, అది కూడా తండ్రి తరపు బంధువులు కానీ తండ్రి నుంచి రావాల్సినటువంటి విషయంలో ఎక్కువగా నష్టం అనేది జరుగుతుంటుంది. అదేవిధంగా ఎప్పుడు ఏదో ఒక దుఃఖాన్ని కలిగించే విధంగా ఉంటుంది, మానసికమైనటువంటి ఆందోళన కలిగించే విధంగా ఉంటుంది. మరియు డబ్బు ధనక్షయం అన్నమాట. డబ్బు ఎప్పుడు ఏదో విధంగా డబ్బు సంపాదించినటువంటి డబ్బు అంతా ఖర్చు అవటం అనేది కూడా ఒక పెద్ద ఇష్యూగా ఉంటుంది. ముఖ్య కారణం వచ్చినప్పటికీ భాగ్యస్థానాల్లో సంచారం చేస్తున్నటువంటి శని యొక్క ప్రభావమే అన్నమాట. ఎందుకంటే శని యొక్క దృష్టి ఇందాక చెప్పిన విధంగా అంత లాభస్థానం మీద శని ఉన్నప్పుడు ఇది వ్యాపారం మీద కూడా ప్రభావం చూపిస్తుంటుంది. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో ఎక్కువగా ఇష్యూస్ రావటం, ఆరోగ్యపరంగా కూడా అనుకూలత లేకపోవడం అనేది కలిగిస్తుంటుంది. అదేవిధంగా సప్తమ దృష్టి కూడా వచ్చేటప్పటికి
సప్తమ దృష్టి కూడా అంత అనుకూలంగా లేదు ఈ రాశి వారికి. సప్తమ దృష్టి ఎప్పుడు శని దృష్టి వచ్చేటప్పటికి సింహం మీద ఉంది. దాని దృష్టి రీత్యా వచ్చేటప్పటికి ఈ రాశి వారికి తృతీయం అవుతుంది కాబట్టి అంత అనుకూలంగా లేదు. కాబట్టి ఈ రాశి వారు తగు జాగ్రత్తలు తీసుకోండి. చెప్పినటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో తండ్రి తరపు ఆస్తి విషయాల్లో కానీ కొన్ని విషయాలు బిజినెస్ ముఖ్యంగా చేయాలంటే ఇక్కడ స్టాక్ మార్కెట్లో కానీ స్పెక్యులేషన్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ ఇచ్చేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోండి మీరు. ఎందుకంటే ఈ యొక్క స్పెక్యులేషన్స్లో వీరికి బాగా కలిసి వచ్చే విధంగా లేదు ఈ సంవత్సరం ఈ రాశి వారికి. సో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది తగ్గించుకోండి ఈ సంవత్సరం. రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్, భారీ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా చేసే ముందు మీ యొక్క స్వజాతక ప్రకారంగా ఈ యొక్క సంవత్సరంలో అనుకూలంగా ఉందా లేదా అనేది తెలుసుకున్న తర్వాత దానికి ముందుకు వెళ్ళవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి శత్రువులు ఎక్కువగా పెరిగే విధంగా ఉంటుందన్నమాట. శత్రువు విషయంగా ఆరోగ్యపరంగా చికాకులు, ఎందుకంటే శని యొక్క దృష్టి షష్టమం మీద ఉంది కాబట్టి దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. ఆ విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. స్వస్తి.